ఇంత ప్లాన్ చేశారండి. చిన్న ద్రాక్ష తోట కోసం దెబ్బలాట. ఇప్పుడు ఏమైంది? చిరిగి గాలివాన అయిపోయిందిగా. హల్లెలూయా. ఇప్పుడు చిన్నోడు చంపేశాక దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు, చేతులు దులుపుకున్నారు, హాయిగా ఆనందపడుతున్నారు. ఒక్కొక్కరు కేరింతలు కొడుతున్నారు, నాట్యం, ఆనందం, సంతోషం, విందులు చేసుకుంటున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. చదువున్న మాట. అప్పుడు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు లేచి ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరు. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోట స్వాధీనపరచుకొని పోయిను. నీ వద్దకు చూసి ఇలా చెప్పు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు స్వాధీనపరచుకోవడం వల్లని నాబోతువి చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును అని అతనితో చెప్పాను. అతడు అహాబు ఏలియాను చూసి, నా పగవాడా. అబ్బా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పడక నీ చేతిలోనే పడ్డానా, ఇంకా అయిపోయింది నా జీవితం, సగం నాశనం అయిపోయింది అని అనుకున్నాడు. దేవుని స్తోత్రం. దైవజనుడు కనపడకుండా